fine. Somehow I tried, but yeah. Okay, I have some questions which are like one word answers you should give. అందుకోసమే అన్నమాట. చాలా అలా ఫన్నీగా వెళ్ళిపోవాలి. ఓకే, స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగా వర్కౌట్ అయింది హీరోతో? దర్శితో సూపర్గా ఈ సినిమాలు కపుల్, రియల్ కపుల్ లాగా అనిపించింది నాకు ఎక్కడ. అవును, మాకు అనిపించింది నిజంగా. అంటే సీ ద కంఫర్ట్, సీ ద పోస్టర్స్. అంటే ఎప్పుడు మిమ్మల్ని ఒక సైడ్ వీళ్ళుంటారు, ఇంకొక సైడ్ వీళ్ళుంటారు, వేరే యాంగిల్లో చూసాం. కానీ దిస్ ఈజ్ యునో ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది. సో నాకు నా ఫేవరెట్ జానర్ రామ్ కామ్. ఐ లవ్ వాచింగ్ రామ్ కామ్ ఎంటర్టైనర్స్. ఇట్లా నాకు నచ్చుతుంది. సో చాలా రోజుల నుంచి ఇట్లా ఒక లైట్ హార్టెడ్ మంచి ఒక బ్రీజీ లవ్ స్టోరీ చేయాలి అని నాకు ఉండింది. బట్ ఇట్ ఇస్ నాట్ బ్రీజీ, ఇట్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ థ్రిల్, అడ్వెంచర్, ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నవనీత్ or దర్శి, ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు వర్క్ విత్, అంటే టు జెల్ విత్ దీస్ పీపుల్. ఓకే, సో కెమిస్ట్రీ, గుడ్ కెమిస్ట్రీ. ఓకే, మీకు ఇప్పటి వరకు టఫెస్ట్ సీన్ ఏది మీరు చేసిన అన్ని మూవీస్లో? టఫెస్ట్ సీన్ ఫస్ట్ సీన్ అట్లేదు గుర్తుపెట్టుకోలేదు నేను. అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటాను ఏ సీన్ అయినా. విల్ బి ఫుల్ ఇన్వాల్వ్డ్ ఆ రోజు. ఇంకా నాకు వన్స్ టేక్ స్టార్ట్ అయింది అంటే ఐ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. డైరెక్టర్ ఆల్సో ఏంటి మేడం టేక్ షార్ట్కి ఐ మీన్ టేక్కి ఆఫ్కి మధ్యలో ఒక డిఫరెంట్ పర్సన్ని చూస్తాను మీలో నేను అంటారు. ఓకే, షూటింగ్ టైంలో మీ తప్పకుండా క్యారీ చేసే ఒక ఐటమ్ ఏంటి? తప్పకుండా క్యారీ చేసే ఒక ఐటమ్ లిప్స్టిక్. ఐ వెరీ ఫౌండ్ ఆఫ్ లిప్స్టిక్. ఆ రోజు మేకప్ అన్న రాకపోయినా పర్వాలేదు, ఒక లిప్స్టిక్ ఒకటి వేసుకొని ఐ మేనేజ్ అండ్ ఐ. ఓకే, వాట్ బ్రాండ్ ఆఫ్ లిప్స్టిక్ యూ యూస్? బికాజ్ ఇట్స్ గుడ్. I use plenty. I have many. But అన్నీ ఉన్నా కూడా ఒక్కటే I'll stick on to only one. What is that annoys my makeup. It's a very normal brand. ఒక కలర్ బార్ది, ఒక కలర్ నాకు చాలా నచ్చింది, అదే వాడతాను. I don't know, నాకు కొంచెం లౌడ్గా ఉంటే నచ్చదు. సో ఫర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఐ కీప్ ఇట్ వెరీ సటిల్, వెరీ న్యూడ్. ఓకే, సో న్యూడ్ కలర్స్. ఓకే, డైరెక్టర్ నుంచి మీరు విన్న మెమరబుల్ కాంప్లిమెంట్ ఏదైనా? మేము ఒక పెళ్లి సాంగ్ చేసాము ఎందులో? ఈ మూవీలో ఒక సూపర్ పెళ్లి సాంగ్ వస్తుంది. దట్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, ఆ సాంగ్ చేసిన రోజు ఈ బికేమ్ వెరీ ఎమోషనల్, గాట్ టియర్స్ లుకింగ్. అంటే డాన్స్ చూసి, ఆ వైబ్ చూసి తను అనుకుంది ఇట్స్ కమింగ్ అవుట్. అండ్ ఐ కుడ్ సీ రమ్య అండ్ మది. ఆ రోజు తను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అండ్ దట్ డే జస్ట్ హగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఇట్ విల్ నైస్, ఇట్ విల్ రియలీ నైస్. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేకింగ్ డైరెక్టర్ హ్యాపీ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్. నాకు ఐ డోంట్, అంటే అందరినీ సాటిస్ఫై చేయలేము, బట్ డైరెక్టర్ని మాత్రం 100% సాటిస్ఫై చేయాలి. సో ఓకే, ఐ వాజ్ ఫైన్, ఐ వాజ్ హ్యాపీ దట్ డే. ఓకే, నైస్. ఒక అవకాశం వస్తే ఒక తెలుగు హీరోయిన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే విచ్ రోల్? అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్లో మీరు రోల్స్ చూసుంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ రోల్. వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో బెస్ట్గా చేశారు. ఐ ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు డూ ఇంకా చాలా మంచి అంటే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరుంధతిలో చేయాలనిపిస్తుంది ఆ టైప్ ఆఫ్ రోల్స్. వాట్ కైండ్ ఆఫ్? ఐ వాంట్ టు డూ వన్ యాక్షన్ ఫిల్మ్ రోల్. సో వైల్ వర్కింగ్ విత్ జాంబీ రెడ్డి ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. నాకు ఆ కరసాము నేర్చుకోవడం, నన్ను నేను డిఫరెంట్గా ఆ ఫైట్ సీన్స్లో చూడడం, ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. సో అలా నాట్ జస్ట్ ఆ ఒక్క ఎలిమెంట్లో కాదు, ఐ వాంట్ సెట్ టు బి ఛాలెంజింగ్. ప్రతి ఒక్క రోజు ఐ వాంటెడ్ టు బి ఛాలెంజింగ్. నేను ఇదంతా చేయగలుగుతానా అని డౌట్తో వెళ్ళి చేసి బయటికి రావాలి. అలా ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది, యాక్షనే చేద్దాం. అలా యాక్షన్ అని కాదు, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అన్ని నాకు హిస్టారికల్ సబ్జెక్ట్స్లో చేయాలని ఉంది, అది ఒక డ్రీమ్ ఉంది. ఓకే ఓకే, లైక్ బాహుబలి లాంటి ఒక లావిష్ స్కేల్ ఉన్న ఫిల్మ్లో చేయాలని. ఇప్పుడు బాహుబలి ఎపిక్ కూడా రిలీజ్ అయింది, చూసారా? ఈరోజు థియేటర్ వెళ్ళి మా టీజర్ కూడా రిలీజ్ అయింది బాహుబలితో. సో ఐ వాజ్ వాచింగ్ ఇట్. నైస్ నైస్. సో మీకు తెలుగులో ఇష్టమైన డైలాగ్ ఏదైనా గుర్తుందా, చెప్పగలరా?
వేరే ఏదైనా డైలాగ్, ఏ మూవీ అయినా పర్లేదు మీ నుంచి గుర్తుండిపోయిన డైలాగ్, తెలుగు డైలాగ్. ఏం లేదా గుర్తులేదా? అన్ని డైలాగ్స్ అది నాకు అర్థం కాదు. బయట నా ఫ్రెండ్స్ అందరికీ రియాలిటీలో అందరూ డైలాగ్స్ వాడుతూనే ఉంటారు, జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇదే సినిమా డైలాగ్ అని నేను అడుగుతాను. బికాజ్ మేము మూవీలో వర్క్ చేసి 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 ఎవ్రీడే ఇన్ని లైన్స్ చదివి లైక్ ఆ రోజుతో మళ్ళీ అది ఎండ్ చేస్తేనే మళ్ళీ ఫ్రెష్గా బ్రెయిన్ స్టార్ట్ చేయగలుగుతాం. సో నాకు అన్ని గుర్తులేవు, సారీ. ఇట్స్ ఓకే. ఒక డే కోసం మీరు వేరే హీరోలాగా మారాలి అంటే ఎవరు అండ్ ఎందుకు? ఒక రోజు కోసం ఒక హీరోలాగా మారాలి అంటే ఏ హీరో అండ్ ఎందుకు? హీరో, యా, ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ లో మారచ్చు, బికాస్ మన్నత్లో ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. నేను ఇట్లాంటి ఎప్పుడు అట్లా కూర్చొని ఆలోచించలేదండి. నాకు వింతగా ఉంది, ఏం చెప్పాలి ఇప్పుడు నేను అని. ఏదైనా హీరో క్రష్ కానీ అలాగా ఉంటే చేయాలి అని ఉంటుంది, కానీ ఆయన లాగా అవ్వాలని ఎందుకు ఉంటుంది? నో. సరే, ఎవరితో యాక్ట్ చేయాలని? సో మెనీ, చాలా మంది ఉన్నారు. నేమ్ 1 or 2. అందరూ లైక్ నాకు డాన్స్ అల్లు అర్జున్ సార్ది చాలా ఇష్టం, ప్రభాస్ సార్ ఆరా ఇష్టం, పవన్ కళ్యాణ్ సార్ హ్యూజ్ ఫ్యాన్. నేను ఇంతప్పటి నుంచి నాకు క్రష్. సో అందరితో నాకు వర్క్ చేయాలనిపిస్తుంది. మారాలని లేదు హీరోలాగా. నో. ఓకే. సో సినిమా కాకుండా వేరే ప్రొఫెషన్ ఏదైనా ఉండాలి అంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళు? నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నా 10th తర్వాత. మ్యాథ్స్ బాగానే వస్తుంది, సైన్స్ బాగానే వస్తుంది, సోషల్ బాగానే చదువుతున్నాను, ఏది తీసుకోవాలి నేను నాకే అర్థం కాలేదు. సిఏ అవుదాం అనుకున్నాను, పైలట్ అవ్వాలి అని డ్రీమ్ ఉండింది, డాక్టర్ అవుదాం అనుకున్నాను, లాస్ట్కి ఎంబీఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఎందుకు తమిళ వచ్చింది? సారీ, అంటే రెగ్యులర్గా అప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. ఇట్స్ కూల్. మీ చాలా ఇంటర్వ్యూస్ నేను చూసాను, అందులో తమిళ్ చాలా చాలా బాగా మాట్లాడుతున్నా. నాకే అనిపించింది నిజంగా మీరు తమిళ అమ్మాయి లాగానే అనిపించింది, అందుకే దే ఓన్ యూ అనిపించింది. దట్స్ అ నైస్ థింగ్, దట్స్ అ వెరీ నైస్ థింగ్. సో 2 లాస్ట్ క్వశ్చన్స్. ఓకే, ఒక మ్యాజికల్ పవర్ దొరికితే ఇండస్ట్రీలో ఏం చేంజ్ చేస్తారు? ఇండస్ట్రీ యాక్చువల్లీ రైట్ నౌ ఇట్స్ ఇన్ అ వెరీ గుడ్ ఫేస్ అని నా ఫీలింగ్. బికాజ్ కంటెంట్ ఉన్న ఎవరైనా ఇప్పుడు దాన్ని రీచ్ చేయగలుగుతున్నారు ఆడియన్స్ని. లైక్ ఒక ఫోన్ ఉన్నా కూడా లైక్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ లీడింగ్ అండ్ వీ క్యాన్ రీచ్ ఎనీవేర్. ఇక్కడి నుంచి వరల్డ్లో ఎక్కడైనా మీకు టాలెంట్ ఉంటే చూపించుకునే ఆపర్చునిటీ ఇప్పుడు మనకుంది. బ్యాక్ దెన్ అలాంటి ఫేజ్ లేదు. సో ఇట్స్ గ్రేట్ అండ్ లాట్ ఆఫ్ నైస్ గుడ్ ఓటీటీ కంటెంట్ ఇస్ కమింగ్ అప్. మూవీస్ని ఇంకా ఇప్పుడు రీ రిలీజెస్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఇంత సెలబ్రేట్ చేస్తూ చూస్తున్నారు ఆడియన్స్. ఒక్కటి కోరుకుంటాను ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు సినిమాని ఇలా ఎంజాయ్ చేయాలి. తప్పకుండా. మేము అది తెలుగు అసలుకి సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. సో ఈ మధ్య కాలంలో మీరు బింజ్ వాచ్ చేసిన సిరీస్ ఆర్ మూవీ ఏమైనా ఉంది? ఆఫ్ కోర్స్ సిరీస్. Any series? Right now I'm watching one Korean series called Something in the Rain. Okay. Last night only I watched Pariyerum Perumal. ఇది చాలా సడన్ గా అయిపోయింది అండ్ అసలుకి నాకు ఆ మూవీ ఎంత మైండ్ లో వెళ్ళిపోయింది అంటే I felt bad, I felt good, I felt overwhelming emotion. It's so good and you did great. Thank you. We wish to see you more that kind of films as well. So one word ఏదైనా మీ ఫ్యాన్స్ కి ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ప్రేమ్ అంటే ఇస్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూసే ఒక మంచి సినిమా తీసాము అనే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ మా అందరిలో ఉంది. నాకు ఫ్రమ్ డే వన్ ఐ బీన్ లైక్ నాకు చాలా మంచి రీచ్ ఉంటుంది, ఆడియన్స్ విల్ ఎంజాయ్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో అది నాకు ఇప్పటికీ ఉంది, ఆ వైబ్ ఉంది. హోప్ మీ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తారు అండ్ మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తి రస్తు విత్ ప్రేమ్ అంటే. ఆల్రెడీ అంటే థ్రిల్ ప్రాప్తి రస్తాను కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా అనుకున్నాం. ఖచ్చితంగా.